కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే అభివృద్ధి నిరోధకులమని టీడీపీ ప్రచారం చేస్తుంది. బాలభద్రబాబు వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు కాకి లెక్కలకి కాగ్ లెక్కలకి చాలా తేడాలున్నాయి. కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి 15 కోట్ల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన మంత్రి నారాయణ. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే అభివృద్ధి నిరోధకులం అని టీడీపీ ప్రచారం చేస్తుంది. ఇప్పటికే అమరావతి కోసం పొలం ఇచ్చి ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తే తాము ఎలా బ్రతకాలి అని ఆక్రోశిస్తూ ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. 26,000 మంది రైతులు అమరావతి కోసం పట్టా భూములు ఇస్తే వారికి చెరువులో ప్లాట్లు ఇచ్చారు. ఇందుకోసం 29 గ్రామాల చెరువులు పూర్తి చేశారు. సుప్రీం నిబంధనలను అనుసరించి ఈ ప్లాట్లకు బ్యాంకులు లోన్లు ఇస్తాయా? అసలు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోగలరా? ఇవన్నీ తెలిసే ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకు సాక్ష్యమే రైతు దొండపాటి రామారావు మరణం. బాలవజ్రబాబు తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ఇది అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఆ రైతు ఏం చెప్పాడు? మీకు పొలం ఇచ్చాము, పొలం ఇస్తే మాకింతెత్తు మునిగిపోయే చోట మీరు ప్లాట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్తే మేము బొచ్చెలు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్లాలా అని ఇవాళ మరణించినటువంటి రైతు చాలా స్పష్టంగా తన యొక్క ఆవేదన చెప్పాడు. అయినా వాళ్ళకి కళ్ళకు కనపట్టలేదు. ఆయన మళ్ళా ఇంకో మాట చెప్తా ఉన్నాడు, మీరు మమ్మల్ని ఇవాళ మా ఇల్లు కూల్చి మా ఇల్లు తీసుకొని మీరేదో డెవలప్మెంట్ అని చెప్పి తీసేసుకుంటే మరలా మేము ఎక్కడో మీరు ప్లాట్లు ఇస్తే హైదరాబాద్లో లాగా ఎవడో దొంగలు వచ్చి మా పీకలు కోసి మమ్మల్ని చంపే పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉత్పన్నమయ్యేటట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నారని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము ఈ మాట మేము ఎందుకు చెప్తున్నామంటే, మాట్లాడితే వాళ్ళు చేసేటువంటి అవినీతికి, రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో, రైతుల్ని ఏ విధంగా దగా చేస్తా ఉన్నారో, రైతులకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రైతుల పక్షాన, రైతు సమస్యల పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి? అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఈ వేదిక ద్వారాగా ఆ రైతు చెప్పిన మాటకి మీకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఇస్తాను. నేను ఒక్కసారి మీరు చూడండి. ఇది తుళ్లూరుకు సంబంధించి 33 ఎకరాల చిల్లర. 33 ఎకరాల చిల్లర ఏంటిది? చెరువు. బాగా గుర్తుంచుకోండి, ఇది చెరువు. ఈ చెరువును ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశాడు. పూర్తి చేసి ఏం చేశాడు? రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గరేమో పట్టా ల్యాండ్ తీసుకున్నాడు రైతుల దగ్గర నుంచి. ఈ చెరువులో ఈ రైతులకు అందరికీ రిజిస్ట్రేషన్ చేశాడు, ప్లాట్లు ఇచ్చాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు రైతుల దగ్గర తీసుకున్నటువంటి పట్టాలకి చెరువులో మీరు ప్లాట్లు ఇస్తే రేపొద్దున వాళ్ళకి లీగల్ గా ఎలిజిబుల్ మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది రైతుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నేను. రైతు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మీకు వాళ్లకున్నటువంటి పట్టా ల్యాండ్ పొలాన్ని మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఎక్కడిచ్చారు ప్లాట్లు? 1000 గజాలు, 250 గజాలు ఎక్కడిచ్చారు? మీరు చెరువుల్లో ఇచ్చారు. మీకు వాళ్ళకి చెరువుల్లో. ఇది RSR 1B చెరువుల్లో ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ ఎక్కడిచ్చారు మీరు? రైతులకు ఇచ్చినటువంటి పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈసీ నేను మీకు చూపిస్తా ఉంది. ఈసీలు ఇవన్నీ కూడా 97 మందికి. అలానే దొండపాడు పిచ్చికలపాలెంలో అక్కడ చెరువును పూడ్చారు. పూర్తి ఏం చేశారు? అక్కడ కూడా మీరు స్పష్టంగా చెరువులో రైతులకి ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులు మొత్తం కూడా మనోవేదనతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా, చూసుకోండి. ఇవాళ రైతులు మొత్తం అక్కడ 28,000 మంది రైతులు మీకు వాళ్ళ పట్టాలు ఇచ్చారు, వాళ్ళ పొలాలు ఇచ్చారు. వాళ్ళ పొలాలు పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి పొలాలు మీకు ఇస్తే అటువంటి రైతులు ఎంతమంది? సుమారుగా 1 ఎకరం ఉన్నటువంటి రైతులు 19,970 మంది. 1 ఎకరం ఉన్న వాళ్ళు మీకు ఇచ్చిన వాళ్ళలో
ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 4,214 మంది, 2 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు 3,200 మంది, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు 829 మంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 25 నుంచి 28 వేల మంది ఎకరం 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు మీకు మిమ్మల్ని నమ్మి, మీరు అభివృద్ధి అనే దాన్ని నమ్మి, మీరు ఏదో అద్భుతాలు చేస్తారని నమ్మి మీకు పొలాలు ఇస్తే మీరు వాళ్ళందరికీ ఎక్కడిచ్చారు? సుమారుగా 29 గ్రామాల్లో చెరువులు మొత్తం పూర్తి చేశారు. అక్కడ ఎక్కడెక్కడైతే పొంగుతా ఉన్నాయో వాగులు మొత్తం పూర్తి చేశారు. ఈ పూడ్చిన ప్రాంతాలన్నిటిలో కూడా అక్కడ మిమ్మల్ని నమ్మించినటువంటి రైతులకు మీరు పట్టాలు ఇచ్చారు. రేపొద్దున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు, కోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, మీరిచ్చినటువంటి చెరువుల్లో ఇచ్చినటువంటి ప్లాట్లకి బ్యాంకులు రుణాలు ఇస్తాయా అని అడుగుతా ఉన్నాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి, కట్టుబడి చేసుకోవటానికి చెరువులో మీరు ఇచ్చినటువంటి ప్లాట్లకి అవి కట్టుబడికి పనికొస్తాయా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు కాగ్ లెక్కలకి చాలా తేడాలున్నాయి. పచ్చి అబద్దాలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడు అనడానికి ఈ కాగ్ లెక్కలే సాక్ష్యాలు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కూడా ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాగ్ తేల్చేసింది. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కాకి లెక్కలకి, ఏదైతే కాగ్ ఇచ్చేటటువంటి లెక్కలకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్దాలు, పచ్చి మోసాలు, ఇంకా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు అనడానికి కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడ క్లియర్ గా తేటతెల్లం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమో జీఎస్డీపీలో మనం తోపు తురుము, అసలు మనం దేశంలోనే టాప్ ఉన్నామని చెప్పి ఏదైతే రోజు అబద్దాలు చెబుతా ఉన్నాడు, ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే 163% చేరినటువంటి లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు 163% 8 నెలల్లోనే చేరింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే మనకి గ్రాంట్లు ఉన్నాయో అవి ఇప్పటికి 23% వచ్చినాయి ఈ సంవత్సరం. 8 నెలలు అయిపోయింది ఆల్రెడీ. మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ టు మార్చ్ చూస్తాం, 12 months. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 3 నెలలు అంటే మీది నవంబర్ వరకు మనకు కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 8 నెలలకి ఇచ్చింది, ఇంకా 4 నెలలు ఉంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలకి కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 163% ఆదాయ లోటు ఉన్నట్టు తేలింది. ఏడాది మొత్తానికి 33,186 కోట్ల వరకు ఆదాయ లోటు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేస్తే నవంబర్ నాటికి 54,000 కోట్లు దాటిపోవడం విశేషం. అంటే ఇంక ఇది మార్చి వచ్చేటప్పటికి ఈ 54,000 కోట్లు 74,000 కోట్లు అయిద్దాం. అలానే బడ్జెట్లో 79,927 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి 8 నెలలకే 96%తో 76,000 కోట్లు దాటిపోయింది. ఇక మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే పన్నులు, కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం 2,17,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు 1,05,000 కోట్లే వచ్చింది 8 నెలలకి. కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ కేవలం 23% మాత్రమే రావడం ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఏడాది మొత్తానికి గ్రాంట్ల రూపంలో 32,284 కోట్లు వస్తాయని అంచనా వేస్తే 8 నెలల్లో కేవలం 7,693 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినాయి, 23%. సిగ్గుతో తలదించుకోండి. 164 మంది, 21 మంది ఎంపీలు, రాజ్యసభ, మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నారు రాజ్యసభ సీట్లు. గత ఏడాది 32% నిధులు వచ్చినాయి. అంటే ఈసారి దాదాపు 8% తక్కువగా రావడం ఆశ్చర్యం కలుగుతుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి, 32% అంట. కేంద్రం నుంచి రావాల్సింది కూడా తెచ్చుకోవడం చేత కాదు. మళ్ళీ మనం మోందాన్ని ఎగిరిదన్నాం, మోందా మోకరిల్లింది. లేదంటే మొత్తం దేశం అంతా, ప్రపంచం అంతా నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడు. మీరు మీ బిల్డప్లు, మీ అవారాలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోవడం చేత కాదు. ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారు 164 మంది కూటమి. పైన మీరే, కింద మీరే. మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా పరుగులెత్తుద్ది. ఈ మాటలకి, ఈ సొల్లు కబుర్లకి ఏం అస్సలు గ్యాప్ ఉండదు. కేంద్రం నుంచి రావాల్సిన 23% వచ్చిందంట గ్రాంట్లు ఇప్పటి వరకు. ఏం పొడుస్తున్నారా మీరు? మక్క ఎరగదంతా. లేదంటే రెడ్ బుక్ ఇదా మీకు? ఇది పొడవండి వెళ్ళి రెడ్ బుక్లో ఇది రాసి వెళ్ళి అడుగు. ఏమయ్యా కేంద్రంతో మేము ఉంటే ఎందుకు రావట్లేదు, కేంద్రంతో పొత్తులో ఉన్నా కూడా 23% నిధులు ఇస్తారా అని చెప్పి సిగ్గులేని బతుకులు. రుణాలు టాప్లో 2025, అంటే అప్పుల్లో ఎంత టాప్లో ఉన్నా అంటే 2025. దేవాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శాస్త్రోక్తంగా మండల పూజ ప్రముఖ వేద పండితులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో అయ్యప్ప స్వాములతో కలిసి మంత్రి భక్తి శ్రద్ధలతో పేట తుళ్లి ఆడటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ఆవరణంలో భక్తులు సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ కావాలని అయ్యప్ప స్వాములు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు ప్రకటించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. దేవాలయం భక్తి విషయాల్లో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉండాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్నారు. అలాంటి అయ్యప్పను మనం ఈరోజు ఉష్ణాబాద్కి రప్పించుకుంటున్నాం. స్వామి రండి అయ్యప్ప మా శక్తి అని ప్రతి ఒక్కరు కూడా పిలవండి. ఇక్కడ మంత్రివర్యులు స్వామి వారికి నైవేద్యం ఇస్తే స్వామి వారికి ఆహారం తినిపించచ్చు. మనస్ఫూర్తిగా పిలవండి స్వామిని. అందరూ కూడా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్కసారి అయ్యప్ప ఒక్కసారి రామస్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే
ఇదే దయచేసి ఎక్కడ అదే ప్రయాసం నేను ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి విధంగా భాగంగా ఎక్కడ తప్పకుండా అధికారులకు సంబంధించి సమస్యలు చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ పరిష్కరించే విధంగా బాధ్యత పడుతుంది. అండగా కలిసి మెదక్ జిల్లా కాంగ్రెస్ అండగా ఉంటూ మెదక్ జిల్లా మొత్తంగా ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పునర్జన్యాన్ని ఇస్తామన్నటువంటి మానవ ఆనంద జిల్లాలో ఉద్యోగంలో ఇతర పార్లమెంటు సభ్యులుగా తెలంగాణ సాధన ఏ విధంగా పోరాటం తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వకాసుల పరిరక్షణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వాహీద్ హుసేన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో వక్ఫ్ భూములు అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన సిఎస్ఆర్ నిధుల నుంచి 15 కోట్ల విరాళంగా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. వకాసుల ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయం అందేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో వక్ఫ్ బోర్డు ఆదాయం 46% పెరిగిందని వెల్లడించారు. అడుగుదాం ఏమంటే ఎప్పుడు జరగని విధంగా ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా జరుగుతుంది. దీన్ని మనము ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ అలాగే మన పెద్దలకందరికీ నేను నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇప్పుడు 2024 సంవత్సరంలో మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి చాలా గగ్గోలు పెట్టడం జరిగింది. ఈరోజు నేను చాలా సంతోషకరమైన వార్త మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులకందరికీ ఒక శుభవార్తను ఇక్కడ నుంచి అందజేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే నారా లోకేష్ గారి సూచనతోటి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక వృద్ధిలో తర్వాత ఉద్యోగాభివృద్ధిలో విద్య వైద్యంలో ఎంతైతే వేగంగా వెళ్తుందో అలాగే ముస్లిం ప్రతి ఒక్క సామాజిక వర్గం మీద వాళ్ళు ఏదైతే దృష్టితో ముందుకెళ్తున్నారో ఇది మీ ద్వారా ప్రజలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మనము ఈ గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులని మనము వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సూచించారో ఆ సూచన మేరకు ఒక గొప్ప పరిణామం నిన్న మనం చూడటం జరిగింది. మన నెల్లూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అలాగే మన నారా లోకేష్ గారి సౌజన్యంతో ఆయన యొక్క సపోర్ట్ తోటి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు మన ఈ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళిద్దరూ కూడా కృషి చేసి వక్ఫ్ బోర్డు ఆస్తిలో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఏదైతే నెల్లూరులో ఉందో దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూలు స్థాపించడానికి సిఎస్ఆర్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతున్నారు. ఇది మొట్టమొదటి ఒక మంచి పరిణామం, ఇది ఒక మంచి ముందడుగు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో పరిరక్షించబడతాయి. అవి ముస్లిం సోదరులకే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ విద్యా వైద్య విధానంలో ప్రతి ఒక్కరూ వాడుకోవడానికి ఉపయోగంలోకి వస్తాయని చెప్పేసి తద్వారా ఈ వక్ఫ్ బోర్డుకు ఆదాయం కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే నిన్న శుభ పరిణామం జరిగిందో ఇది రాష్ట్ర ప్రజలకు మా ద్వారా మీ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి
ప్రతి ఒక్క సమాజానికి ఇక్కడి నుంచి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. మనం చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే అభివృద్ధి నిరోధకులమని టీడీపీ ప్రచారం చేస్తుంది. బాలభద్రబాబు వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు కాకి లెక్కలకి కాగ్ లెక్కలకి చాలా తేడాలున్నాయి. కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి 15 కోట్ల CSR నిధులు మంజూరు చేసిన మంత్రి నారాయణ.